అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. క్విక్ అప్డేటు. ఇప్పుడు ఈ రెమిటెన్స్ బిల్లు గురించి మొన్న నేను ఒక వీడియో పెట్టాను చూసారా. అది ప్రెసెంట్ ఏంటంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పాస్ అయింది. అది కూడా అంటే వాళ్ళకు ఒక అరౌండ్ 400 మెంబర్స్ ఉన్నారు, కానీ 214 అరౌండ్ 214 to 230 మధ్యలో ఓటింగ్ తోటి పాస్ అయింది అనమాట. బట్ అవెవర్ మెజారిటీ వాళ్ళది కాబట్టి పాస్ అయిన దాని కిందకి వస్తుంది. సో అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు 5% అనేది ఫస్ట్ ట్రంప్ ప్రపోజ్ చేశాడు కదా, దాన్ని 3.5%కి తగ్గించారనమాట. అంటే ఈ అమెండెడ్ బిల్ అనమాట ఇది. సో 3.5%కి తగ్గించేసి ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పాస్ చేసి నెక్స్ట్ దీనికి పంపించారు, సెనేట్కి పంపించారు. అయితే సెనేట్ ఏంటంటే రాజ్యసభ టైప్ అనమాట. అంటే రెండు పార్టీల ఎంపీలు కూడా ఉంటారు దాంట్లో. ఒకవేళ సెనేట్లో పాస్ అవుతే అది నెక్స్ట్ ఇంకా ప్రెసిడెంట్ నాడు ట్రంప్ సైన్ చేస్తే ఆబ్వియస్లీ ట్రంప్ సైన్ చేస్తాడు, ప్రపోజల్ ట్రంప్ది కాబట్టి. సో ట్రంప్ సైన్ చేస్తే అది లా అవుద్ది అనమాట. అది కూడా ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి January 1, 2026 నుంచి ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్ అంతా మనకి డబ్బులు పంపించుకునే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది కూడా ఏంటంటే సిటిజన్స్కి అప్లికబుల్ కాదు. అంటే సిటిజన్స్ ఎంత డబ్బులు పంపించినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఇమిగ్రెంట్సే కదా, అంటే టెంపరీ ఇమిగ్రెంట్స్ అనేది టెంపరీ ఏలియన్స్ అంటారు వాళ్ళ దృష్టిలో. ఈ టెంపరీ ఏలియన్స్ ఏంటంటే వస్తారు, సంపాదించుకుంటారు, ఈ ఇండియాకో లేకపోతే ఎవరెవరు ఏ కంట్రీకో వాళ్ళ కంట్రీకి డబ్బులు పంపించేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అక్కడ అంతా సెటిల్ అయిపోయి అప్పుడు వెళ్ళిపోతారు ఈ టెంపరీ వర్కర్స్ అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. యాక్చువల్గా మన ఇండియాకి 2024లో చూసుకుంటే $129 బిలియన్ వచ్చినాయి. ఏది వరల్డ్ వైడ్ అబ్రాడ్ ఇన్కమ్ మన ఇండియన్స్ ఎవరెవరైతే బయట ఉండే వాళ్ళు పంపిస్తున్నారో అంత $129 బిలియన్ వచ్చింది. దాంట్లో 28% ఆఫ్ దట్ $128 బిలియన్ యుఎస్ నుంచి వచ్చింది అనమాట. అంటే అరౌండ్ వీళ్ళు చెప్పే క్యాలిక్యులేషన్స్ ఏంటంటే అరౌండ్ 37 to 40 బిలియన్ దగ్గర ఆ అమౌంట్ ఇండియాకి వెళ్తుంది ఎవ్రీ ఇయర్. సో కాబట్టి మనం ట్యాక్స్ అనేది వేస్తే మన కంట్రీకి కూడా కొంత ఫండ్ అనేది వస్తుంది. ఆ వచ్చే ఫండ్ దాంతో ఈ బోర్డర్ సెక్యూరిటీ గురించి మొన్న కొత్త ఫండ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఈ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు కట్టడానికి. సో అలాగా ఈ ఫండ్ అంతా తీసుకెళ్ళి ఆ సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ, మెయిన్లీ బోర్డర్ అంటే యుఎస్ బోర్డర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చుకి ఈ అమౌంట్ పెట్టాలనేది వాళ్ళ ఆలోచన అనమాట. ఇండియన్స్ కూడా బాగా పంపిస్తారు డబ్బులు. ఇప్పుడు మన తెలుగులోనే ఉన్నారు, ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్. వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంటే వాళ్ళకి యూఎస్లో బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్లలో వచ్చిన డబ్బులు అన్ని తీసుకుపోయి వాళ్ళు ఇండియాలో సినిమాలు తీస్తున్నారు. అంటే రెమిటెన్స్ అనేది చాలా అవుతుంది కదా. అట్లనే స్టూడెంట్స్ ఉన్నారు, దగ్గర 4 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు 2024లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ప్రెజెంట్ పాస్ అవుట్ అయిన వాళ్ళు. అంటే ఈ 4 లక్షల మందిలో ఎంత లేదన్నా ఒక 50,000 మందిని తీసేసినా మిగిలిన వాళ్ళంతా కూడా పార్ట్ టైం జాబులు చేసి చాలా మటుకు డబ్బులు పంపించారు ఇండియాకి. తర్వాత ఇంకా H1 వాళ్ళు ఉన్నారు. H1 వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు. ఎట్లా చూసుకున్నా కానీ కొంత సేవింగ్ చేసుకోవాలి, ఇండియాలో ఇల్లు కొనుక్కోవాలో, ఫ్లాట్ కొనుక్కోవాలి, లేకపోతే స్థలం కొనుక్కోవాలి, లేకపోతే కొంతమంది రెగ్యులర్గా అమ్మ నాన్నకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. రెగ్యులర్గా పంపించినా ఇప్పుడు ఏముందంటే ఫ్యామిలీకి 1 లక్ష పంపించేస్తే ఒక 2-3 నెలలు వాళ్ళు గడుపుతారు, ప్రాబ్లం లేదు. అయితే ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు, తర్వాత స్థలాలు కొనుక్కునే వాళ్ళు, తర్వాత ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సినిమాకి ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు, ఇండియాలలో శాలరీలు తీసుకునే వాళ్ళు, ఈ రెమిటెన్స్లన్నీ దానికి పడుతుంది అన్నమాట ట్యాక్స్. అయితే ఇది కనుక స్టార్ట్ అయితే మళ్ళీ కొంత ఈ వేరే ఇవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నా సిటిజన్ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు అనుకోండి, అరే నేను కొంచెం ఇండియాకి డబ్బులు పంపించుకోవాలి, నీ దాంట్లోంచి పంపించుకుంటా, ఓకేనా, అన్నికి ట్యాక్స్ పడదు కదా అంటే, ఇట్లాంటి స్కాములు కనుక స్టార్ట్ అయినాయి అంటే మాత్రం మళ్ళీ వాళ్ళు ట్రబుల్లో పడతారు. ఎందుకంటే మనం రెమిటెన్స్ ఏదైనా కానీ ఇప్పుడు డిజిటల్గా సెండింగ్ చేస్తాం కాబట్టి ఎక్కడొక్కడ లాగ్ అయిపోతుంది. అంటే మనం ఇంత అమౌంట్ పంపిస్తున్నాము, ఎందుకు పంపిస్తున్నాము, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రేపు పొద్దున ట్యాక్స్ వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సిటిజన్స్ని ఎవరైనా ఇమిగ్రెంట్స్ ఎవరైనా వచ్చి కొంచెం నాకు హెల్ప్ చేయి అంటే మీరు ఏమన్నా అమౌంట్లు పంపించేదాన్ని కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అది బర్డెను, అంటే పంపించింది హెల్ప్ చేసేంత వరకు బాగానే ఉంటుంది, కానీ అది ఓవర్ బర్డెనే. ఎప్పుడన్నా రేపు పొద్దున మనకి మీద పడి ట్యాక్స్ కట్టాల్సి వస్తే
అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.